దాముకి పిల్లలంటే ఎంత ప్రేమో. రిషి శశి, అమ్మా 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 చూసావా సింధు, వీళ్ళు నీ పిల్లలే. నీకు ప్రమాదం ఉందని ఆ మారుతీరావు మాట్లాడడం విని నీకేమవుతుందోనని కంగారుగా తప్పించుకుని పారిపోయి వచ్చేశారు. నా బంగారాలు మీరొచ్చేశారు, నాకదే చాలు. అత్తయ్య, యశ్ ఎక్కడా? ఎంత చెప్తున్నా వినకుండా నిన్ను ఒంటరిగా పంపించానని నీకోసం తిరిగి వెళ్ళాడమ్మా, నీకోసం తిరిగి వెళ్ళాడమ్మా, నీకోసం తిరిగి వెళ్ళాడమ్మా. అదేంటత్తయ్య, నేనొద్దని చెప్పాను కదా. నా మాట వినిపించుకోలేదు సింధు. నీ భర్తని వదిలేసి ఒంటరిగా రావాలి, అర్థమైందా? తను వెళ్ళిన పావు గంటకి మీ మామయ్య కూడా ఏదో పనుందని కంగారుగా వెళ్ళిపోయారు. ఎక్కడికో కూడా చెప్పలేదు. పిల్లలు వచ్చేసారు. ఇక యశ్ చంద్ర కూడా క్షేమంగా వస్తే చాలు. ఒక్క నిమిషం అత్తయ్య. రత్నం గారు ఎన్నిసార్లు కాల్ చేశారేంటి? అమ్మా సింధు, రత్నం గారు మీరు ఎన్నిసార్లు కాల్ చేశారేంటి? నువ్వు క్షేమంగానే ఉన్నావా? అక్కడ బాంబు పెట్టారమ్మా, బాంబు పెట్టారమ్మా, బాంబు పెట్టారమ్మా. నీకేమన్నా అవుతుందేమోనని నేను చాలా కంగారు పడ్డాను. నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి యష్కి ఫోన్ చేసి చెప్పాను. అవునమ్మా, యష్ నీ కోసం బయలుదేరినట్టున్నాడు. నీకింకా కలవలేదా? రత్నం గారు, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే అమ్మా. ఖచ్చితంగా యష్ అక్కడికే వెళ్ళుంటాడు. తనకేదైనా ప్రమాదం జరిగితే అసలే అక్కడ బాంబు పెట్టారు. కోతి మామ యష్కి ఏమన్నా హాని తలపెడతాడా? అత్తయ్య, నేను వెళ్ళి యష్ని తీసుకొస్తాను. మళ్ళీ ఎందుకు సింధు నువ్వు వెళ్ళటం? అది కాదత్తయ్య, యష్ ఫోన్ ఇక్కడే ఉంది. పిల్లలు ఇంటికి వచ్చేసారు. తను మేం కనిపించకపోతే కంగారు పడుతూ అక్కడే వెతుకుతూ ఉంటాడు. ఈ లోపు మా కోతి మావయ్య ఏదైనా ప్లాన్ చేస్తాడు. యష్ అది నమ్ముతాడత్తయ్య. నేను వెళ్ళి యష్ని తీసుకొస్తాను, వెంటనే వచ్చేస్తాను. మీ పుట్టినరోజు సంతోషంగా జరుపుకుందాం.
నాన్నని తొందరగా తీసుకొచ్చేస్తాను. ఉం? అలాగే అమ్మా. నువ్వు జాగ్రత్త అమ్మా. మీరేం కంగారు పడకండి. అత్తయ్య, తొందరగా వచ్చేస్తాను. చూసావు మావయ్య, ఆ యష్గాడొచ్చాడు, చేతిలో గన్ పట్టుకుని మరీ వచ్చాడు. మనం సింధుని ఎలాగో మిస్ అయ్యాం. కనీసం వీణ్ణైనా ఆ బాంబ్ బ్లాస్ట్ లో చంపేయండి మావయ్య, చంపేయండి. చంపేస్తానమ్మా. వీడు చస్తే ఆ సింధు ఆత్మ చచ్చిపోయినట్టే. అది బతుకున్న శవంలా తిరుగుతుంది. నాకు బంగారం ఇచ్చినట్టే ఇచ్చి నన్నెంత మోసం చేస్తారా? వాణ్ణి వదలనమ్మా. ఆ ఇంట్లో అందరి ప్రాణాలు వీడి మీదే ఉంటాయి మావయ్య. వీణ్ణి చంపితే కుటుంబంలో అందర్నీ నువ్వు చంపినట్టే. ఈ రోజు మనం తిన్న దెబ్బని బ్యాలెన్స్ చేయాలంటే ఆ యష్గాడు చావాల్సిందే. చావాల్సిందే మావయ్య. మధు 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 రే మారుతీరావు, నా పిల్లలు ఎక్కడ్రా? రిషి, శశి, నేను వచ్చానా? మీరెక్కడున్నారు? మమ్మల్ని ఏం చెయ్యొద్దు, వదిలేయండి. నాన్న, మమ్మల్ని కాపాడండి. రిషి, శశి, అసలు నువ్వు మనిషివేనా మధు? ఇన్ని అరాచకాలు, ఇన్ని పాపాలా? ఇన్ని చేస్తున్నా ఏదో ఒక రోజు నువ్వు మారతావని నిన్ను ఇంట్లో పెట్టుకుంటే నువ్వు చివరికి పసిపిల్లల్ని కూడా చంపడానికి ప్లాన్ చేస్తున్నావా? చివరికి నిన్ను ఎంతగానో నమ్మిన ఆరాధ్యని కూడా గదిలో పెట్టి లాక్ చేసి తనని చంపాలని చూస్తున్నావా? ఇక్కడ నా కొడుకుని, కోడల్ని, పిల్లల్ని చంపాలని చూస్తున్నావు. నిన్ను నేను వదిలిపెట్టను. నిన్ను చంపైన నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. దీన్ని చంపేస్తాను. శశి ఎక్కడున్నారు? లోపల ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుంటాను. మిమ్మల్ని వదలను. మారుతిలో వదలు. అది 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 శశి, రిషి, శశి, రే మారుతీరావు, నాతోనే ఆటలాడతారా? ఎక్కడ్రా నా పిల్లలు? రే మారుతీరావు, ఇవాళ నువ్వు నా చేతిలో చచ్చావురా. ఎక్కడున్నావురా? ఆగు. రిమోట్ రిమోట్ వాటి గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి.
రిమోట్ రిమోట్ మధు రిమోట్. ఏయ్! ఏయ్! ముయ్ ముయ్ నీకు శాలువా కప్పినట్టు గజమాల వేసినట్టు ఈ కోట్ ఎందుకు వేసాను? లోపల శశి ఉంది, రిషి ఉన్నాడు, నీ కొడుకున్నాడు, నీ కోడలుంది. వీళ్ళలో ఎవరు పోతారో లేక మొత్తం నీ ఫ్యామిలీ ఎంత కట్టకట్టుకుని పోతుందో ఇక ఇక నీ చేతిలోనే ఉంది. కాపాడుకుంటానన్నావు, కాపాడుకుంటావా? 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 కాపాడుకో, కాపాడుకోరా, కాపాడుకో. అమ్మా డంగురు డంగురు డంగురుమా డంగురు డంగురుమా అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా రంగులన్నీ కలిసినట్టే ఉంటాయి రాజపుడు ఎవడి రంగు ఏమి భగవంతుడా, పిల్లల్ని క్షేమంగా ఇంటికి చేర్చావు. అక్కడ నా భర్తకి ఏం జరగకుండా చూడు. మరణం తప్పదిక ప్రతి మంగళారం చెమటలు పట్టిద్దది ఒక్కో చావు మేళం వెట మొదలయ్యింది రాయి పాల్సిందే ప్రాణం తప్పుకుని పోదామన్నా పోలే రే మారుతిరావు, అమ్మా మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మా మాకు పెద్దమ్మ చిన్నమ్మ యష్, నేను మీ నాన్నరా, నీకెలా చెప్పాలరా? నా భార్య పిల్లలు ఎక్కడ్రా? నిన్ను ఈరోజు చంపేదాకా వదిలిపెట్టాను రా. రే రారా బయటికి. రే మావయ్య, అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు నువ్వు? ఇంతకటి నుంచి బ్లాస్ట్ కోసం ట్రై చేస్తున్నావు, అదేమో పేలట్లేదు. ఇప్పుడు నువ్వు నీ కోట్ వేసి చంద్రని లోపలికి పంపిస్తే మాత్రం అది పేలిపోతుందా? ఇంకో ప్లాన్ ఆలోచించకుండా ఇద్దరిని లోపల పెట్టుకుని ఈ టైం వేస్ట్ పనులు ఎందుకు చేస్తున్నావు మావయ్య? మధు, నువ్విక్కడే లాజిక్ మిస్ అవుతున్నావు. లోపలంతా చీకటి. ఈ పాటికే యష్గాడు పిల్లల బొమ్మల్ని చూసి లోపల అది మనం పెట్టిన ఫేక్ సెటప్ అని అర్థం చేసుకుని ఉంటాడు. ఆవేశంలో నన్ను చంపడానికి ఊగిపోతూ ఉంటాడు. అందుకే నా కోటు చంద్రాకి వేసి పంపించాను. ఇప్పుడు యశు దృష్టిలో ఆ చంద్రాయే ఈ మారుతీరావు. అదే ఆ కోటే వాడి పాలిట శాపమవుతుంది. ఆ చీకట్లో వాడిని చూసి నేననుకుని కాల్చేస్తాడు. ఈ రిమోట్ పనిచేసినా చెయ్యకపోయినా కొడుకు చేతిలో తండ్రి చావు ఖాయం. మావయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంకొద్దిసేపట్లో నీకే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది చూడు. కన్న తండ్రిని కన్న కొడుకే చంపాడు అని. అది తెలిసాక ఆ యష్గాడు పిచ్చోడైపోతాడు. ఆ కుటుంబమే చిత్తెక్కిపోతుంది. రే మారుతిరావు, మా జీవితాలతో ఆడుకున్న నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. యష్, నేను మీ నాన్నని చెప్పుకోలేకపోతున్నాను. నా చేతులు కట్టేసి నా నోటికి ప్లాస్టర్ వేశారు. నానమ్మ
ఇంకా అమ్మ నాన్న తాతయ్య రాలేదేంటి? హ, సింధు కూడా ఫోన్ ఎత్తడం లేదు. నా కొడుకు ఏమైపోయాడో తెలీదు, నీ కొడుకు ఏమైపోయాడో తెలీదు, సింధు ఏమైపోయిందో తెలీదు. ఏంటమ్మా ఇది దాము? అందరూ క్షేమంగా ఇంటికొస్తారు అత్తయ్య. నేను కూడా పిల్లలు రాకముందు ఇదిగో ఇలానే టెన్షన్ పడ్డాను. ఏదో కీడు జరుగుతోందని బాధపడ్డాను. అప్పుడు మీ తాతయ్య వచ్చి అందరినీ క్షేమంగా తీసుకొస్తానని నాకు మాటిచ్చారు. దేవుడి దయ వల్ల ఇదిగో మీరు తిరిగొచ్చారు. అలాగే వాళ్ళు కూడా క్షేమంగా తిరిగి వస్తారు. ఆ నమ్మకం నాకుంది. యష్ కార్ ఇక్కడే ఉందంటే యష్ లోపలే ఉండుంటాడు. అందరూ కట్టుకొని చావటానికి ఒకేసారి వచ్చినట్టుంది. ఈసారైనా కరెక్ట్ టైంకి బాంబు పేలేలా చూడు మావయ్య. రే రారా బయటికి. మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? నా పిల్లల్ని ఇక్కడ బొమ్మలుగా పెట్టి మాతో గేమ్ ఆడతావా? రే నువ్వున్నన్ని రోజులు నా కుటుంబానికి ఏదో ఒక హాని తలపెట్టాలని చూస్తూనే ఉంటావు. నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను చంపేస్తాను రా. మావయ్య, మనకి కావలసిన చంద్ర, యష్, సింధు ముగ్గురు లోపలే ఉన్నారు. ఒక్కసారి ఆ రిమోట్తో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ట్రై చేయండి మావయ్య. రే మారుతిరావు, మా జీవితాలతో ఆడుకుంటున్నావురా నువ్వు. నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. యష్, నేను మీ నాన్నరా, నీకెలా చెప్పాలరా? కనపడతామంటే కాల్ చేస్తున్నావు, ఎలా రా? భగవంతుడా, ఇక నీదే భారం. వాడికి నేను కనిపించేలా చూడు, నన్ను గుర్తించేలా చూడు. నా చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారా. నీకెలా చెప్పాలో తెలియడం లేదురా. రే యష్, రే మా కుటుంబంతో ఆడుకుంటున్నావురా. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. యష్ వద్దు, యష్ ఆగు. యష్ వద్దు యష్. ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావురా. యష్ వద్దు. యష్ మారుతీరావు మావయ్యని చంపి మరో తప్పు చేయకు యష్. వీడు మన జీవితాలతో ఆడుకున్నాడు. వీడిని మాత్రం వదలను. నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఎవరికో ఏదో ప్రమాదం జరగబోతుంది. పిల్లలు ఎలా
ఉన్నారో వాళ్ళని వెతుక్కుంటూ సింధు వెళ్ళింది. తన కోసం యశ్ వెళ్ళాడు. ఎవరికి ఏమీ కాదు. నేను ఎవ్వరికి ఏం కానివ్వను. నువ్వు జాగ్రత్త దాము. నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అసయ్య గారు? ఇంతకీ నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఏ సాక్షి ఉందని నా మీద కంప్లైంట్ ఇచ్చావు? పిల్లల్ని చంపడానికి ప్రయత్నించారని మీ మీద కేసు పెట్టారు.